అరేయ్ అప్పూ, ఈ మధ్య నువ్వు డాన్స్ సరిగ్గా నేర్చుకోవట్లేదురా, ఏమైంది? దెయ్యం పట్టిందా ఏంటి? అయ్యో టీచరండీ, నేను బాగానే ఉన్నా. ఎప్పుడూ ఇంట్రెస్ట్తోనే చేస్తున్నా. బాలేదా ఏంటి? నీ బొందలో ఉందిరా. ఏంటి నీ పిచ్చి? ఎక్కువ సినిమాల డాన్సులు చూస్తున్నావా ఏంటి? ఎందుకు పనికిరాకుండా పోతావ్? మీ అమ్మని అడుగుతా ఉండు. ఎక్కువ టీవీ చూస్తున్నట్టున్నావ్. అయ్యో టీచరండీ, సినిమా? అబ్బే, అలాంటి పనులు చేస్తానా చెప్పండి? మీకు ఆ భయం అవసరం లేదు. ఏమోరా, నేను నిన్ను నా సొంత శిష్యుడిలా చూసుకుంటున్నా. నీకు డాన్స్లో అన్నీ నేర్పుతా. బాగా నేర్చుకొని పైకి రారా. అలాగే అని చెప్పి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. మా డాన్స్ స్కూల్లో నాతోపాటు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నా వయసు వాళ్లే. ఒక్కొక్కసారి అమ్మాయిలతో కలిసి ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. నాకు చిన్నప్పటినుంచి సిగ్గు, బిడియం ఎక్కువ. అందుకే కొంచెం మొహమాటంగా ఉండేవాడిని. కానీ మీకో రహస్యం చెప్పనా? ఆ అమ్మాయిలతో డాన్స్ చేసేటప్పుడు నాలో ఏదో తెలియని అలజడి, ఓ కొత్త అనుభూతి కలిగేది. బహుశా వయసులోకి వచ్చాను అనుకుంటా. మా డాన్స్ స్కూల్లో చాలామంది అమ్మాయిలు ఉండేవారు. వాళ్ళ శరీర సౌందర్యం నాకంటే నిండుగా ఉండేవి. అంటే వాళ్ళ ఎత్తైన ఛాతీ భాగాలు, సన్నని నడుములు. డాన్స్ ప్రాక్టీస్లో ఒక్కోసారి నన్ను తాకుతూ ఉండేవారు. ఇంకొన్నిసార్లు ముఖభావాలు చూపించేటప్పుడు వాళ్ల ముఖాలు నా ముఖానికి దగ్గరగా వచ్చేవవి. అప్పుడు నా గుండె మామూలు స్థాయికి మించి కొట్టుకునేది. అలా మా తోటి స్టూడెంట్ జాహ్నవి అంటే నాకు చాలా ఇష్టం. తను నాకంటే 2 ఏళ్లు పెద్దది. నాకు ఎప్పుడూ డాన్స్ నేర్పుతూ ఉండేది. అలా ఓ రోజు మేము కూచిపూడి ప్రదర్శన కోసం ప్రాక్టీస్ చేస్తుండగా, తను నా దగ్గరకు వచ్చి ముద్రలు నేర్పుతుంటే, నా చూపు తన అందాల మీద పడింది. జాహ్నవి నా వెనుకనుంచి పట్టుకొని చేతులతో ముద్రలు ఎలా పెట్టాలో చూపిస్తుంది. అప్పుడు తన అందాలు నా వీపు భాగానికి తగులుతున్నాయి. అప్పుడు నాలో ఏదో అలజడి, చెమటలు పడుతూ, నా శరీర ఉష్ణోగ్రతలో మార్పులు జరిగాయి. నేను డాన్స్ మీద దృష్టి పెట్టలేకపోయా. అప్పుడు టీచర్ చూసి, ఏంట్రా అప్పూ, ఈ భావాలేంటి? అసలు పాటకు నీ భావాలకు కుదరడం లేదురా వెధవ. నీ సిగ్గు సెంటర్కెళ్ళిందా? చావగొడతా అంది. అలాగే టీచరండీ, నేను మీ అభిమానం పొందుతా చూడండి. ఇక పొరపాటు జరగదు అని చెప్పి జాహ్నవి, నేను కలిసి డాన్స్ చేస్తున్నాం. ఇప్పుడు జాహ్నవి నడుమును పట్టుకునే దృశ్యం. అప్పుడు నాలో ఓ చిన్న కోరిక. ఎలాగైనా జాహ్నవి నడుమును గట్టిగా పట్టుకుంటే ఎలా ఉంటుంది అని మనసులో ఒక దురాలోచన. ఆ సమయం రానే వచ్చింది. అప్పుడు జాహ్నవి తన నడుమును నా ఎడమ చేతికి అందించింది. నేను వెంటనే గట్టిగా పట్టుకొని, నా వేలి కొనలతో తన సున్నితమైన చర్మాన్ని రుద్దడం మొదలుపెట్టా. నా వేలి కొనలు బాగా గట్టిగా గుచ్చుకున్నాయేమో. జాహ్నవి, అబ్బా, ఏంటి అప్పూ, మండుతుంది. నువ్వు ఇలా చేస్తావా అని టీచర్కి వినపడకుండా నా చెవిలో నెమ్మదిగా చిరాకు పడింది. ఒక్కసారి నన్ను వదిలించుకొని, టీచరండీ, అప్పు సరిగ్గా ముద్రలు పెట్టడం లేదండీ. ఎన్నిసార్లు చెప్పినా తప్పుతప్పుగా చేస్తున్నాడు. నావల్ల కాదు టీచరండీ అంది. వెర్రినా అప్పూ, ఏమి నేర్చుకున్నావురా? నీకు ఈరోజు కాదు, రేపు పొద్దున్నే వచ్చి తగలడు. నీకు ఒక్కడికే నేర్పుతా. అప్పుడు వస్తుందో రాదో చూస్తాను. హనుమంతుడి ముందే కుప్పిగంతులా, నా ముందే నీ వేషాలా? నీ తిక్క వదిలికొడతా అని చెప్పారు. అప్పుడు నేను బాధపడుతూ మరుసటి రోజు ఉదయం టీచర్ ఇంటికి భయంతో బయలుదేరాను. దారి మధ్యలో అనేక సందేహాలు. ఒకవేళ జాహ్నవి ఆ పిచ్చి ముండ కానీ చెప్పేసిందా ఏంటి? నన్ను టీచర్ కొడతారా ఏంటి? నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ టీచర్ గారి ఇంటికి చేరుకున్నా. ఆ రోజు శుక్రవారం కావడంతో టీచర్ తలస్నానం చేసి, మడి చీర కట్టుకుని, కొంగును నడుము వెనుక భాగంలో పెట్టుకుని, పైట కప్పుకొని ఎదురుగా తారసపడ్డారు. నాకు ఒక్కసారి తల తిరిగినట్టు అయింది. అప్పుడు చూశా టీచర్ అందం నడిచివస్తున్న రతీదేవిలా ఉంది. ఆహా, ఏమి అందం! తన మేనిఛాయ ముందు సూర్యుడి కాంతి కూడా ఎందుకు పనికిరాదు. అంత అందమైన టీచర్ నా దగ్గరికి వచ్చి ఏదో అడుగుతున్నా నాకు చలనం లేదు. అప్పుడు నేను తేరుకొని, టీచరండీ, చెప్పండి అన్నా. ఏమిట్రా వెధవ, ఇంత ఆలస్యమైంది? మొహం ఎందుకు అవధూత తాగినట్టు పెట్టావు? పొద్దున్నే ఉషారుగా ఉండాలి కదరా అంది. నేను మెల్లగా తలదించుకుని కదులుతూ డాన్స్ స్కూల్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు టీచర్ మడితో తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి,
ఆ తర్వాత నృత్యభంగిమలు, ముద్రలు నేర్పడానికి వచ్చారు. అరేయ్ అప్పు, ఇటు రారా, నీ వేలి కొనలతో కటారిముఖం ఇంకా మయూరం ముద్రలు చేసి చూపించురా అంది. నేను చేయడం మొదలుపెట్టా. అప్పుడు టీచర్, ఏమిట్రా ఈ పిచ్చి, ఇవి ముద్రలా, నీ మొహం మండా అని తిడుతూ నా దగ్గరకు వచ్చి నా 2 చేతులు వెనుకనుంచి పట్టుకొని నేర్పుతున్నారు. అప్పుడు నాలో ఏదో పెరుగుతున్నట్టు అలజడి, చెమటలు పట్టినాయి. అమ్మో, నాకు ఏదో అవుతుంది అని కంగారుతో మొహం తిరిగినట్టు అయింది. అప్పుడు నేను గట్టిగా, టీచరండీ అని అరుస్తూ టీచర్ని గట్టిగా కౌగిలించుకున్నా. అప్పుడు టీచర్, అయ్యో ఏమైందిరా అని నన్ను దగ్గరకు తీసుకుని నా వీపు నిమురుతున్నారు. అప్పుడు టీచర్ తడి జుట్టు నుంచి మంచి వాసన. అది బహుశా షికాకాయో, కుంకుడుకాయో అయుంటుంది. నేను ఇంకా గట్టిగా టీచర్ని పట్టుకున్నా. అరేయ్ అప్పు, ఇదేరా అసలు రహస్యం. నీ ఏకాగ్రత లోపించిందిరా వెధవ. నువ్వు ఇప్పుడు తోడును కోరుకుంటున్నావా, లేత బెండకాయ వెధవా? ఏంట్రా ఇది, మీ అమ్మకి చెప్పనా? తల్లి వయసు ఉన్న నాతోనే శృంగార పనులా అంది. నాకు భయమేసి వెంటనే టీచర్ని వదిలేసి కాళ్లపై పడి, అయ్యో నన్ను క్షమించండి టీచరండీ. నా మనసు అదుపు తప్పుతుంది. నేను నా బాధను ఎవరికీ చెప్పుకోలేను అని ఏడవడం మొదలుపెట్టా. అప్పుడు టీచర్, ఓరి చిన్న మగాడా, ఇంత బాధ ఉందా, అయినా ఇది తప్పు అని నన్ను మందలించారు. ఇక అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉన్నా.